హాయ్ అండి. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు రేపటి నుంచి మనకి కొత్త రేషన్ కార్డులు అప్లై చేయడానికి ఆప్షన్ ఇస్తానన్నారు. అంటే మే 7th ఇప్పటి వరకు ఎవరైతే రేషన్ కార్డు అసలు లేదో వాళ్ళు, ఇంకా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు రేపటి నుంచి. కొత్తగా రేషన్ కార్డుకి అప్లై చేసుకోవడమే కాకుండా వీటితో పాటు మరికొన్ని ఆప్షన్స్ కూడా ఎనేబుల్ చేశారు. అవేంటంటే కొత్తగా మెంబర్స్ని యాడ్ చేసుకోవచ్చు. అంటే ఏంటంటే చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళని, అదేవిధంగా ఒక రైస్ కార్డ్ని స్ప్లిట్ చేయొచ్చు, 2 రైస్ కార్డ్స్ లాగా. ఇంకోటి ఏంటంటే మెర్జింగ్, ఇది 2 రైస్ కార్డ్స్ని కలిపి ఒక రైస్ కార్డులో కూడా మెర్జ్ చేయొచ్చు. ఇంకా అదే కాకుండా ఏంటంటే మనకి రేషన్ కార్డులో ఏమైనా మార్పులు చేర్పులు, అంటే ఒకవేళ అడ్రస్ తప్పు పడినా కూడా అటువంటివన్నీ కూడా మార్చుకోవడానికి మనకి ఆప్షన్ని ఎనేబుల్ చేస్తున్నారు. ఈ రేషన్ కార్డుకి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు సచివాలయంలో ఉన్న డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ని కలిస్తే, డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ ఏంటంటే మనకి ఈ రేషన్ కార్డుకి సంబంధించిన సర్వీసెస్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు.